శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 16. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యే నమ. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల పర్యటన. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి భవిష్యత్ కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా వారి వాక్చాతుర్యమును నిశిత పరిశీలనా దృష్టిని దర్శించుచు ఈ విధంగా వివరింపసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారు శ్రీరామ భక్తి ప్రచారమే ముఖ్య సాధనగాను, తద్వారా హనుమంతుని కృప సకల జనులకు లభ్యపడుతుందనే విశ్వాసంతో దేశంలో ధర్మస్థాపన కలిగే ఆటంకాలను అధిగమించడానికి ఇదే కీలక మార్గమని నమ్మికతో తమ ప్రణాళిక నిర్ధారించుకున్నారు. ఆ పర్యటన సమయంలో ముఖ్యంగా శ్రీరామనామ సంకీర్తనలు, భజనలు, సత్సంగములో దివ్య ప్రవచనములు భక్తుల్లోని భావాలను ఉత్తేజపరిచే విధంగా ఉండేవి. శ్రీ స్వామివారు ఎచ్చట సభ జరుపుచున్న, సంకీర్తన జరుపుచున్న భక్తులు తండోపతండములుగా ఆ ప్రదేశానికి తరలి వెళ్ళేవారు. ఎక్కడ వారి సత్సంగం ఉన్నా అక్కడ పండుగ వాతావరణంతో నిండి ఉండేది. ముస్లిం రాజుల పరిపాలనలో ప్రజలు బాహటంగా ధార్మిక కార్యక్రమాలు నడుపుకోలేక అప్పటికే చాలా కాలం నుండి బాధపడుచున్నారు. కానీ శ్రీ స్వామి సమర్థుల వారిని ఏ ముస్లిం అధికారి కూడా ఎక్కడా ఇంతవరకు అడ్డుకొనలేదు సరిగదా. వారు మంత్రముగ్ధులైనట్టు దూరం నుండి వారి కార్యకలాపాలను గమనిస్తూ మరియు గూఢచార వలన తెలుసుకుంటూ కూడా వీరిని ఎక్కడా నిరోధించలేదు. ఇది భక్తులు, ధార్మికులైన పౌరులకు చాలా విచిత్రంగానూ సంతోషకరంగానూ పరిణమించింది. శ్రీ స్వామి సమర్థులు ఈ విధంగా సంకీర్తనలు, సత్సంగాలు నిర్వహిస్తూ నిరాడంబరంగా విసుగు విరామము లేకుండా మహారాష్ట్ర దేశమంతా పర్యటిస్తూ ఒక సమయంలో కొల్హాపూర్ నందు విడిది చేసినారు. శ్రీ సమర్థుల వారి కీర్తి ప్రతిష్టలు అప్పటికే దేశమంతటా ప్రజలు చెప్పుకొనుచుండిరి. ప్రతి గ్రామమందును పట్టణమందును వారి రూపము తెలియకపోయినా నామము ముందే తెలిసి శ్రీరామ భక్తుడని వారిని స్మరించుచుండిరి. ఎన్నో గ్రామాల్లోని ప్రజలు వారిని దర్శించాలని మనసారా కోరుకొనుచుండేవారు. దర్శించిన వారిని ఎంతో అదృష్టవంతులని భావించి వారికి వందనం చేస్తుండేవారు. శ్రీ స్వామివారి ప్రవచన సారాంశములను నిరంతరము వారి వారి గృహాల్లో కానీ వారి గ్రామాల్లో కానీ చెప్పుకుంటూ ఉండేవారు. అందుచేత శ్రీ స్వామి రామదాసు గారి ధైర్య సాహసముల ప్రసక్తి దేశమంతటా నడుస్తూ ఉండేది. శ్రీక్షేత్ర కొల్హాపూరు అత్యంత ప్రఖ్యాతిగాంచిన క్షేత్రము మరియు అతి పురాతనమైన క్షేత్రము. అచ్చట శ్రీ మహాలక్ష్మి మాత నెలకొని ఉన్నది. దానికి కారణం కోలాసురుడనే రాక్షసుని అచ్చట వధించినది ఆ మహాలక్ష్మి. ఆ రాక్షసుని అంతిమ కోరికను మన్నించి తాను అచ్చట నిలువ చేసుకుని ఉందునని, అతని పేరు చిరస్థాయిగా ఉండునట్లు కోలాపురమని ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందునని వరమిచ్చినది. మహాలక్ష్మి మాత కల్పతరువే. ఆమెను ఆశ్రయించిన వారికి కొంగు బంగారమేనని ఆర్యోక్తి. అంతేకాదు శ్రీ దత్తాత్రేయ స్వామి నిత్యము మాధ్యాహ్నిక భిక్ష ఆమె వద్దనే అనగా ఆ క్షేత్రంలోనే చేస్తానని వాగ్దానం చేసి ఈనాటికి నిర్వహిస్తున్నారు. ఇంతటి మహాతలి అక్కడ వేంచేసి ఉన్నప్పటికీ ఆ సంస్థానాధీశులే గాక ప్రజలు కూడా యవనరాజుల దుండగముల వల్ల భయభ్రాంతులై చాటుమాటుగా భక్తి చేసుకునవలసిన పరిస్థితులు అక్కడ ఏర్పడి ఉన్న తరుణమది. అటువంటి ప్రదేశానికి శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారు వచ్చినారంటే అందరికీ ఆనందంగా మరేముంది. సజ్జనులందరూ పరమానందంతో వారికి స్వాగతం పలికినారు. మహాబలేశ్వరంలో శ్రీ స్వామి చాతుర్మాసములో ప్రవచించిన బోధలు విన్నవారు ఈ పట్టణవాసుల్లో కొందరున్నారు. వారు మరింత కుతూహలంతో ముందుకు వచ్చి స్వామి ఈ క్షేత్రానికి రావడం ఆ ప్రాంత ప్రజల అదృష్టమని భావించినారు. నిత్యము శ్రీ సమర్థులు ఉదయము సాయం సమయములలో భజనలు, సంకీర్తనలు చేస్తూ మధ్య మధ్య శాస్త్ర విషయములను శ్రీరామాయణ మందలి ఘట్టములను వివరిస్తూ ఉండేవారు. కొందరు సజ్జనులు శ్రీ సమర్థులకు అనగా శ్రీరాములకు నివేదనము పేరిట ఆహార పదార్థములను తెచ్చి సమర్పిస్తే దానినే వారు దైవ నివేదనము అనర్చిన తదుపరి స్వీకరించేవారు. లేకున్నా రోజు భిక్షాటనము నచ్చి నైవేద్యం ఇచ్చేవారు. ఆ విధంగా భిక్షాటన సమయంలో ఎవరైనా లోనికి ఆహ్వానించినప్పుడు రామాజ్ఞ అయితే వారి గృహం పావనమునొచ్చేందుకు లోనికి వెళ్ళేవారు. లేకుంటే బయట నుండే భిక్ష తీసుకుని వచ్చేసేవారు. శ్రీ సమర్థుల ప్రవచనము. ఆ సమయంలోనే వారి ప్రవచనంలో ఒకనాడు శ్రీరామాయణం ఘట్టంలోని ఒక ఘట్టమును వివరించారు స్వామి. దశరథ మహారాజు తన నలుగురు తనయులకు ఉపనయనం గావించి
తమ కులగురువైన శ్రీ వశిష్ఠ మహర్షి వద్ద శాస్త్రాధ్యయమునకు సకల ఏర్పాట్లు గావించినారు. శ్రీ వశిష్ఠుల వారి ఆశ్రమంలోనే వారి విద్యాభ్యాసం అంతయు జరిగినది. శస్త్రాస్త్ర విద్యలు కూడా వాటి వాటి ఉపక్రమ ఉపసంహారములతో పాటుగా నేర్చినారు. ఇవన్నీ వేదముల్లోని భాగములే. సకల విద్యా పారంగతులై శిష్యులై ఉన్న శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న రాజకుమారులను చూచి శ్రీ వశిష్ఠ మహాముని యొక్క అంతరంగము అనిర్వచనీయమైన ఆనందముతో ఒప్పొంగుచుండెను. ఆశ్రమం నుండి వారికి వీడుకోలు చెప్పు సమయమందు ఆశ్రమవాసులు, వారితో కలిసిమెలిసి ఉన్న సహాధ్యాయులు, గురుపత్నితో సహా అందరూ వికలమనస్కులైరి. కానీ శ్రీ వశిష్ఠుల వారు శ్రీరాముని కర్తవ్యమును దృష్టి అందుకొని ఉన్న కారణముగా ఏమాత్రము తొనకగా అందరికీ ధైర్యమును బోధించుచు ఇట్లనిది: ఆశ్రమవాసులారా, శ్రీరాముడు అతని తమ్ములు రాజకుమారులు వారిపై ఎంతో కర్తవ్య భారమున్నది. వారు మన వద్దనున్న సమయమందు వారి సాహచర్యంలో మీరు పొందిన ఆనందమును పదే పదే స్మరించుకొనండి. శ్రీరాముని క్షణక్షణం తలంచుకొని మీ మనస్సులలో అతని రూపాన్ని నింపుకొనండి. అప్పుడు మీకు శ్రీరాముని సన్నిధి లభిస్తుందని అందరినీ ఊరడించి ఆ రాజకుమారులను వెంట తీసుకొని వారికై వచ్చిన రథమును అధిరోహించి అయోధ్యకు వచ్చినారు. శ్రీరాముని రాకకై నగరమంతయు శోభాయమానముగా అలంకరింపజేసి దశరథ మహారాజును, ఆయన పరివారమును మరియు నగర పౌరులందరూ 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీరాము రథపై నుండి దింపుకొనుటకు స్వయంగా దశరథ మహారాజు రాగా ఆయనను వారించి మంత్రి సుమంతుల వారు ముందుకొచ్చి చేయూతనిచ్చి దింపినారు. తండ్రి గారికి మరియు తల్లులందరికీ రాజకుమారులు పాదనమస్కారములు చేసిరి. వారు ఆశ్రమంలో ఉన్నంతకాలము రాజదుస్తులు ధరించలేదు, కానీ నగరమునకు వచ్చుటకు ముందుగానే రాజదుస్తులు ధరించే. కోలాహలంతో సభలో దశరథ మహారాజు శ్రీ వశిష్ఠ మహామునికి నమస్కరించి సత్కరించినారు. శ్రీ వశిష్ఠులు శ్రీరామును విడిచి వెళ్ళుటకు వెంటనే దశరథుడు అంగీకరించక వారిని కొంతకాలం అచ్చటినే ఉండమని ప్రార్థించెను. శ్రీ వశిష్ఠులు అట్లే అంగీకరించెను. వారు భవిష్యత్ ద్రష్టలు, ముందు రాబో విషయమును దర్శించి ఉన్నవారు. నిత్యము సభకు వచ్చుచు వసతి ఏర్పాటైన చోటనే తమ సమయమును గడుపుచు ఆ మహాముని ఉండిరి. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చి ఉండగా అకస్మాత్తుగా శ్రీ విశ్వామిత్ర మహర్షి వస్తున్నట్లు ప్రతిహారి ద్వారా వార్త వచ్చినది. దశరథ మహారాజు సభాముఖ ద్వారం వరకు ఎదురేగి ఆ మహర్షికి వందనమునర్చి ఆహ్వానము పలికి సభలోనికి తోడ్కొని వచ్చెను. విశ్వామిత్రుల వారి ఆగమనంతో సభికులందరూ ముకుళిత హస్తులై నిలిచియుండిరి. నలుదిశలా పరికించుచు సభలోనికి ప్రవేశించిన విశ్వామిత్రులను ఉచితాసనమందు ఆసీనులగునట్లు ప్రార్థించి తర్వాత తన సింహాసనమున దశరథులు ఆసీనులైరి. తృప్తికరముగా విశ్వామిత్రులు తలపంకించిరి. ఎదురుగా ఉన్న వశిష్ఠుల వారు కూడా సాధారణంగా చూపులు కలిపిరి. దశరథ మహారాజు విశ్వామిత్రులతో, మహర్షి, తమరు మా వద్దకు వచ్చి మమ్మల్ని మా నగరాన్ని పావనం చేసినారు. కృతజ్ఞులను. తమరు ఏదైనా నా నుండి కాగల కార్యం కోరి వచ్చిన ఎడల సెలవిండు. మీ కార్యనిర్వహణలో నన్ను కృతార్థులను కానిండు అని చేతులు జోడించి ప్రార్థించెను. దానికి సమాధానముగా విశ్వామిత్ర మహర్షి, రాజా, నీ వినయ విధేయతలకు సంతోషించి తిని నిజముగా నీకు కార్యార్థినే వచ్చి తిని నేను వచ్చిన కార్యమును తెలిపెదను. కానీ నీవు కాదనక నెరవేర్చగలవని మాట ఇవ్వవలని ముందుగానే వాగ్దానము కోరెను. దశరథ మహారాజు సాభిప్రాయముగా కులగురువైన వశిష్ఠుల వంక చూచి వారి అంగీకారం గ్రహించి, మహర్షి, తమరు ఆజ్ఞాపించుడు, నేను తప్పక నెరవేర్చగలని మాట ఇచ్చాను. మహర్షి తాను ఒక యజ్ఞజేయం తలపెట్టగా దానికి రాక్షసులు అవరోధం కల్పించుచున్నారని, వారిని నిర్జించగల శక్తి నీ కుమారుడైన రామునికి మాత్రమే కలదని, శ్రీరాముని తమ వెంట పంపినచో లోక కళ్యాణ కారణమైన యజ్ఞము చక్కగా పూర్తి కాగలదని పలికెను. ఆ వార్త వినుట తోడని దశరథుడు నిర్విణ్ణుడయ్యను. నోట మాట రాక క్షణమూరకుండి తర్వాత, స్వామి, రాముడు చిన్నవాడు, అతడు రాక్షసులను నిర్జింపగలడు. నేనే స్వయముగా వచ్చి తమ యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి చేయించేదని మనవి చేశాను. విశ్వామిత్రులు, ఆ పని శ్రీరాముని వలనే జరగవలను, నీ వలన కాదు. నీవు రాముని నాతో పంపేదవా లేక నాకు ఇచ్చిన మాట తప్పేదవా అనుచు మహర్షి లేచి గర్జించుచుండగా నిస్సహాయుడే రాజు వశిష్ఠుల వంక చూచెను. వారు రాజునకు సమయోచితముగా బోధించి విశ్వామిత్రుల ఆగ్రహమును శమింపజేసి శ్రీరాముని వారి వెంట పంపుటకై సమ్మతింపజేశాను. శ్రీరాముని వెంట లక్ష్మణుడు తనకు తానే బయలుదేరి రాగా విశ్వామిత్రులను పరమానందంతో వారిని తోడ్కొని వనాంతరములకేగిరి. విశ్వామిత్రులు స్వయంగా రాక్షసులు నిర్జించగల శక్తి కలిగి ఉన్నను యజ్ఞ సమయమునందు యాజ్ఞికులు ఋత్వికులు ప్రశాంతముగా ఉండవలనే గాని కోపమును వహించరాదను శాస్త్రానుసారం వర్తించడయ్యేగాక తాను లోగడ సంపాదించిన శస్త్రాస్త్ర విద్యలలో అత్యంత శక్తివంతమైన విద్యలను యోగ్యుడైన శ్రీరామచంద్రునికి ధారపోసి
అతని చేత రాక్షస నిర్మూలన మనరించవలనను సత్సంకల్పముతో ఈ విధమైన మిషతో శ్రీరాముని వెంట తీసుకుని పోవడం జరిగినది. అతని తల్లిదండ్రుల యొక్క మోహపాశములు ఆ మహర్షికి తెలియనివి కావు కదా. ఈ భౌతిక పాశములను శ్రీరాముడు లెక్క చేయలేదు. ఇదే ప్రతివారును తెలుసుకునవలసిన కిటుకు. తల్లిదండ్రులను సేవింపవలను, కానీ పాశములను తగులుకొనరాదు. కర్తవ్య పాలనకు అది అవరోధం కారాదని శ్రీ సమర్థులు బోధించినారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు కూడా కర్తవ్యనిష్ట సమయంలో మాతృదేవి యొక్క పాశమునకు బద్దులు కాలేరు కదా. ఈ విధంగా వారి ప్రవచనాలు సాగుతూ ఉండేవి. శ్రీ సమర్థుల సంకీర్తనలు, ప్రవచనములు, భజనలకు ఆకర్షితుడైన ఆ పట్టణ నివాసి పారాజీ పంత్ అను సజ్జనుడు శ్రీ స్వామివారి తమ గృహానికి భిక్షకై ఆహ్వానించెను. అంబాజీపై శ్రీ సమర్థుల కృపాదృష్టి. శ్రీ స్వామివారు అంగీకరించి ఒకరోజు వారి గృహానికి భిక్షకై వేంచేసిరి. పారాజీ పంత్ సాధారణంగా స్వామివారిని లోనికి ఆహ్వానించి వారి పాదాలు కడిగి ఆ తీర్థము స్వీకరించి తలపై ధరించి అతిథి సత్కారముల ఏర్పాట్లో మునిగి ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేయగా వారును శ్రీ స్వామివారికి పాద నమస్కారములు చేసిరి. శ్రీ స్వామివారు ఏ గృహమునకు భిక్షగా ఎగినా వారి మంచి చెడుల విచారించుట, వారికి తగిన తరుణోపాయములు బోధించుట స్వభావ సిద్ధము. ఆ విధముగానే అందరినీ పలకరించుచు ఏడి నాకు కావలసిన వాడు కనబడలేదు, ఏమైనాడు అని పారాజీ పంతువంగా ప్రశ్నార్థకంగా చూస్తూ అంటూ ఉండగానే ఆయన అక్క కొడుకు 9 సంవత్సరాల బాలుడు పాఠశాలకు పోయిన తర్వాత ఆ రోజు సెలవిచ్చినాన్ని తిరిగి వచ్చినాడు. అతన్ని చూడగానే శ్రీ స్వామి అదిగో నా పుత్రుడు వచ్చేశాడు అన్నారు. అందరూ ఆశ్చర్యముగా చూస్తుండగా పారాజీ పంత్ అంబాజీ ఇటురా, ఈ స్వామివారికి నమస్కరించు అన్నారు. అంబాజోగైలోని అంబాజీ వరప్రసాదంగా వీడు పుట్టాడు, అందుకని అంబాజీ ప్రసాద్ అని వీనికి పేరు పెట్టుకున్నామని పంత్ స్వామికి చెప్పుచుండగానే అంబాజీ పుస్తకాల సంచిని ఒక చోట ఉంచి కాలు కడుక్కొని వచ్చి శ్రీ స్వామివారికి నమస్కరించారు. శ్రీ సమర్థుల వారు ఆశీర్వదించి అతనితో ఏది కలం కాగితం పట్టుకునిరా అనగానే సంతోషంతో కలము కాగితం తెచ్చాడు. అరే సిరాబుడ్డి, అడుగున ఒత్తుగా ఉండి ఎదుగు పలక తెచ్చుకో మరి అన్నారు స్వామి. వెంటనే వెళ్ళి తెచ్చాడు. శ్రీ స్వామివారు ఒక శ్లోకం చెప్పి వ్రాయమన్నారు. అతను రాసిన కాగితాన్ని చేతికి తీసుకొని ఆహా, ముత్యాలు కూర్చినట్లు వ్రాత చాలా బాగుంది అని మెచ్చుకొని కలం కడిగి జాగ్రత్తగా దాచుకో, సిరా కింద ఒలికిపోకుండా జాగ్రత్తగా పెట్టిరా అన్నారు. ఆ బాలుడు అలాగే చేసి వచ్చి చేతులు కట్టుకొని నిలబడినాడు. శ్రీ సమర్థులు రాకతో వారి దర్శనంతో కుటుంబ సభ్యులందరూ ఆనందపరవశులైరి. శ్రీ స్వామీజీకి తమకు ఏదో పూర్వజన్మ బంధం ఉన్నదేమో అన్నంతగా వారి మనసులలో అనిర్వచనీయమైన దివ్యానుభూతులు కలిగాయి. శ్రీ స్వామి అంబాజీని తన పక్కనే కూర్చుండబెట్టుకొని భిక్ష స్వీకరించినారు. తరువాత వారి ఇంట్లో అందరికీ వీడ్కోవలికే సమయంలో పారాజీ పంత్ను ఉద్దేశించి, పంత్, వీడు నాకు కావాలి, లోక కళ్యాణ కారకుడైన బాలుడితడు, నేను నాకు ఇచ్చేయమని అంటూ ఇప్పుడు కాదులే, నేను తర్వాత వస్తాను, అప్పుడు తీసుకుని వెళ్తానులే అని అనగానే పారాజీ పంతుకు నోట మాట రాలేదు. ముందు రోజున శ్రీ సమర్థుల వారి ప్రవచనం వినియున్నారు కదా. విశ్వామిత్రునితో శ్రీరాముని అనుసరణ అదంతా మనసులో మెదిలింది. ఇంతలో ఓ స్త్రీ, స్వామి, అంబాజీ తల్లి అతనిని వదిలి ఉండలేదు. తల్లి బిడ్డను విడదీయటం మీ బోటి వారికి సమంజసమేమో కాదేమో, మమ్ము కూడా అతనితో పాటు ఎక్కడికంటే అక్కడికి తీసుకుని వెళ్ళండి, మాకు కూడా గురుసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అంటూ సమయానికి తగినట్లు మాట్లాడినది. అప్పుడు శ్రీ సమర్థులు, ముందు వాడు నాతో వస్తే తరువాత సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాడే రప్పించుకుంటాడు, తొందరేమీ లేదులే అంటూ వీడ్కోలు పలికి వెళ్ళిపోయారు. కళ్యాణుకు పరీక్ష. కొన్ని దినముల తర్వాత శ్రీ సముద్రుల వారు కరహాట్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా ఈ విషయం తెలిసి పారాజీ పంత్ తన కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వచ్చారు. అచ్చటనే శ్రీ సమర్థులు హనుమంతుని ఆలయ నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. ఆ ఉత్సవాలుగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ చూడవచ్చినారు. అత్యంత వైభవంగా ప్రతిష్టా మహోత్సవం జరిగిన తదుపరి అంగరంగ వైభవంగా ఒక రథమును ఏర్పాటు చేసి అందు శ్రీ సీతారాముల హనుమాన్ విగ్రహాలను వేంపేవు చేయించినారు. సర్వాంగ సుందరముగా అలంకరించబడిన ఆ రథమును లాగుచూ ప్రజలు ఊరేగింపు ప్రారంభించినారు. ఆ ఉత్సవమునకు శ్రీ సమర్థుల శిష్యులు దివాకర భట్టు, దిటే, పితలే, చితావ అనే వారంతా వచ్చి ఉండిరి. ఉద్ధవుడు కూడా వచ్చినాడు. ఊరేగింపు మహా ఉత్సాహంగా సాగుచున్నది. మేళ తాళములు, అనేక వాయిద్యములు, వినోద శబ్దములు, శంఖానాదములు, సంకీర్తనలు, చిందులు, నాట్యములు, కీర్తనలు మహానందంగా సందడి చేయుచు నడుచుచుండగా మార్గమధ్యములు ఒక చోట రథమును ఆపివేసి భక్తులు ఆగి ఉండటం శ్రీ సమర్థులు గమనించిరి. ఒక పెద్ద మామిడి వృక్షం యొక్క కొమ్మ అడ్డుగా ఉన్నందున రథము ముందుకు వీలు లేకుండాను. అది చూస్తూనే శ్రీ సముద్రుల వారు శిష్యులతో, అడ్డు వచ్చిన ఆ కొమ్మను నరికివేయండి త్వరగా
అని ఆజ్ఞాపించడే తడవు వారి శిష్యులు చెట్టు ఎక్కి కొమ్మను నరుకుటకు ఉద్యమించింది. ఇంతలో ఈ ఉత్సవం తొలగించుటకే కుటుంబ సమేతంగా వచ్చిన పారాజీ శ్రీ సముద్ర కంటబడేది. వెంటనే ఒరే అంబాజీ ఇటురా అని ఒక గొడ్డలు చేతికిచ్చి, చూడు ఆ కొమ్మపైకి కాళిదాసుని వల్లే కొమ్మను నరికేయి అని అంటూ ఆజ్ఞాపించారు. వెంటనే అతను చెట్టెక్కి కొమ్మపైకి పాకుతుండగా కిందను అతని తల్లి శ్రీ స్వామివారితో, గురుదేవా, ఆ కొమ్మపై కూర్చుని నరికితే నా కొడుకు ఆ కిందనున్న బావిలో పడిపోతాడు, అలా వద్దు అంటూ వారించింది. శ్రీ సముద్రుడు పడితే పడని ఏమవుతుంది అన్నారు. ఆ తల్లి, అదేమిటి స్వామి, చిన్నవాడు బావిలో పడితే ఎలా మరణిస్తాడు అంది. అలాగా మరణించని అన్నారు. ఈ స్వామి వారిలా చెప్తారేమో అనుకుంటూ ఏడుస్తున్నది. అంతలో శ్రీ సమర్థులు ఆమె దుఃఖాన్ని గమనించి, ఒరే అంబాజీ, మీ అమ్మ నేను కొమ్మ నరకకుండా దిగి వచ్చేయమంటున్నది, నేను నరకమంటున్నాను, నీ ఇష్టం, ఎవరి మాట వింటావో అనేసి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అంబాజీ తల్లి మాటలను పెడచెవిన పెట్టి తన పనిలో తాను లీనమైపోయారు. ఇక అతని తల్లి లవోదివోమంటూ వేడుస్తూ, కన్నతల్లి ప్రేమ సన్యాసికి ఏం తెలుస్తుందని పరిపరి విధాలుగా విలపిస్తూ సముద్ర సన్నిధికి చేరింది వేణుబాయి. ఇంతలో జరిగినది ఏమంటే, ఆ కొమ్మ ఫెలఫెలా విరిగి బావిలో పడింది. దానితో పాటు అంబాజీ కూడా బావిలో పడ్డాడు. చూసే జనమంతా శిష్యుని పరీక్షించడం అంటే మరీ ఇలాగా అనుకుంటూ ఉన్నారు. రథం నిరాటంకంగా వెళ్ళిపోయింది. ఉత్సవం పూర్తయింది. అందరూ కూడా పిల్లవాడు అకారణంగా మరణించే ఉంటాడంటూ శ్రీ సముద్ర వారిని తోలనాడడం ప్రారంభించారు. అతని తల్లి తాడి పొడవున శ్రీ సముద్ర వారిని ఇట్లా ఆడిపోసుకోసాగింది. దేశదిమ్మరి సన్యాసి అయిన ఆయనకు కన్న కడుపు తీపి ఎలా తెలుస్తుంది? 9 నెలలు మోసి కన్నది నేను, నా కొడుకు గురించి ఏం ఏడవాలి కానీ ఆ సన్యాసికి ఏం కడుపు నొప్పి అంటూ వెళ్ళింది. శ్రీ సమాధుల వారి సన్నిధిని చేరి, స్వామి, నా కుమారుడు అంబాజీ బావిలో పడి చాలా సమయం అయినది అన్నది. అయితే ఏం చేయమంటావు అని అతి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వేణుబాయి ఆక్రోశాన్ని ఆపుకోలేక వెక్కి ఏడుస్తూ, వాడు నా కొడుకు, ఈ పాటికి మరణించే ఉంటాడు అంది. అయ్యో, నేను సన్యాసిని, తల్లి కొడుకుల ప్రేమ విషయం, కన్న తల్లి కడుపు తీపి నాకేమి తెలుస్తుంది, నీ కొడుకు కదా, మర్చిపోయాను సుమా అంటూ, సరే పద చూద్దామన్నారు. ఆయన చకచకా బావి వైపు నడిచి వెళ్ళారు. వేణుబాయి ఆయన అనుసరించింది. ఆయన బావిని సమీపించి బావి గట్టుపై 2 చేతులుంచి లోనికి తెంగి చూస్తూ, నా పుత్రుడా కళ్యాణ్ అన్నారు. ఆ స్వామి అంటూ బదిలిచ్చాడు అంబాదాస్. ఆయన, కళ్యాణికి అన్ని విద్యలు లభించాయా, సకల శుభములు చేకూరాయా అని మరలా ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా, ఆ స్వామి, మీ అనుగ్రహం వల్ల సర్వము సిద్ధించి ధన్యుడైనాను అన్నాడు. శ్రీ సముద్రుల వారు కన్నుల నిండా నీరు నిండగా, ఒరేయ్, నీకు సకల శుభములు సమకూరుల చేత లోకల్యాణానికి సముద్రుడవయ్యావు. అందువలన ఈ రోజున నేను కళ్యాణ్ అనే నామధేయంతో నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను, రా బయటికి అన్నాడు. కళ్యాణ్ పైకి వచ్చిన వెంటనే నా కళ్యాణ్ అంటూ ఆలింగనం చేసుకున్నారు. ఇక తల్లి అయిన వేణుబాయి ఆనందానికి అవధులు లేవు. అందువలన అందరూ ఆ రోజు నుండి అంబాదాసుని కళ్యాణ్ అని పిలవసాగారు. కళ్యాణ్ సముద్రుల వారి శిష్యుల్లో మంచి పేరు గలవాడయ్యాడు. శ్రీ నిత్యానందుల వారు కళ్యాణ్ విషయం వివరిస్తూ ఉండగా విద్యాసాగరుడు చేతులు జోడించి ఏదో సందేహంగా ఉన్నట్లు చూశాడు. శ్రీ నిత్యానందుల వారు, ఏమిటి నాయనా నీ సందేహం అని అడిగాడు. విద్యాసాగర్ శ్రీ నిత్యానందుల వారిని, స్వామి, కన్నతల్లి వద్దన్నా సరే శ్రీ స్వామి చెప్పినదే చేయాలనే దృఢబుద్ధి అతనికి ఎలా కలిగింది? బావిలో పడిన బాలకునికి ఏ విధంగా శుభాలు చేకూరాయి, దయవుంచి వివరించండి అని ప్రార్థించాడు. దానికి శ్రీ నిత్యానందుల వారు ఈ విధంగా వివరిస్తున్నారు. అదా నీ సందేహం? పూర్వజన్మ సుఖతం కలిగిన కారణజన్ముడు అంబాజీ, అందుచేత అతనికి గురువాక్య పరిపాలనలో దృఢబుద్ధి ఏర్పడినది. అంతేకాదు వత్స, సమర్థులైన సద్గురువులు త్రిమూర్త్యాత్మకులు కదా, వారికి సాధ్యాసాధ్యాలు లేవు. శక్తిపాత విధానములలో గురువుల సంకల్పంతో కానీ, దృష్టితో కానీ, వాక్కుతో కానీ, స్పర్శతో కానీ దీక్షా ప్రదానం చేయగలరు. ఆ విధంగా శక్తి లభించాలంటే శిష్యుడు యోగ్యతను పొంది ఉండాలి. ఆ యోగ్యత అన్నది గురువాజ్ఞాపాలన సమకట్టి మృత్యువును కూడా లెక్క చేయక, అనగా ప్రాణాలను సైతం విడవడానికి సిద్ధపడిన శిష్యునికి మాత్రమే కలుగుతుంది. భౌతికంగా కన్నతల్లి వద్దన్నది అంబాదాసును. ఆ కొమ్మ విరిగితే బావిలో పడడం ఖాయమని చూచేవారందరికీ తెలుస్తున్నది. ఎంతమంది వద్దన్నా గురువు చేయమన్నదే చేయడం ఒక్కటే ధ్యేయముగా, లక్ష్యముగా పెట్టుకొని సర్వశక్తులను, సకల భావాలను ఏకీకృతం చేసి ఆ పని చేయుటకు సంసిద్ధం కావడమే అతని యోగ్యత అని ఇక్కడ తేటతెల్లముగా తెలుస్తున్నది కదా. ఆ యోగ్యతయే గురు హృదయాన్ని గెలుచుకున్నది. సద్గురుని సంకల్ప ప్రభావంతోనే సకల విద్యలు, పరిపూర్ణ జ్ఞానము ప్రాప్తిచ్చింది ఆ శిష్యునికి. అతడట్లే ఎంతసేపున్నా ఆ బావిలో సమాధి స్థితిలోనే, బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాడు. అతన్ని లోక కళ్యాణ కారకునిగా చేసి పేరు కూడా కళ్యాణాన్ని స్థిరీకరించారు స్వామి. దీనిని బట్టి
అతనిని తనంత వాణిని చేశారన్నమాట. పైగా ఈ విషయం అందరికీ విషదం కావాలని శ్రీ సమర్థులు, కళ్యాణ్ నా పుత్రుడా, నీకు సకల శుభాలు చేకూరినవా అని ప్రశ్నించుట, దానికి సమాధానంగా అతడు చేకూరినవని ఆ సమాధానం చెప్పుటలోనే అక్కడ ఏమి జరిగిందనేది అర్థం కావడం లేదా? అంబాదాస్ తల్లి, నా కొడుకు ఈ పాడికి చనిపోయి ఉంటాడనడంతో ఆమె కొడుకు గురుపుత్రుడిగా మారిపోవడం, శ్రీ స్వామి నా పుత్రా అని సంబోధించడంలోని ఆంతర్యం మనకు బోధపడుతూనే ఉన్నది. గురుకృపకు ఈ ప్రపంచంలో ఎంత మహిమ ఉన్నదో ఎవరూ వర్ణించలేరు. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని కీర్తించబడినది. అనోరణీయాన్ గురుమహిమ, మహతో మహీయాన్ గురుమహిమ అని ప్రాజ్ఞులు కొనియాడినారు అని శ్రీ నిత్యానందుల వారు శ్రీ గురుమహిమను వర్ణించారు. గురుమహిమ గురుమహిమ, అద్భుత మహిమ గురుమహిమ, కిం వచనీయం గురుమహిమ, కిమవచనీయం గురుమహిమ, అనోరణీయాన్ గురుమహిమ, మహతో మహీయాన్ గురుమహిమ. అంబాదాసును కుమారునిగా స్వీకరించిన తర్వాత వాని తల్లికి బంధువులకు శ్రీ సమర్థులు ఈ విధంగా చెప్పినారు. ఈ కుర్రవాడు కారణజన్ముడు, లోక కళ్యాణ కారకుడు. నా ధర్మస్థాపనా కార్యంలో నాకు సహకరించడానికే మీకు జన్మించినాడు. వానిని నాతో తీసుకొని వెళ్ళుచున్నాను. మీకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, అఖండమైన కీర్తి వీని వలన మీకు కలుగుతుంది అని అందరినీ ఒప్పించి కళ్యాణును తనతో తీసుకుని వెళ్ళినారు. శ్రీ సమర్థస్వామి అంతవరకు తాము వ్రాయుచున్న దాసబోధను తరువాత కళ్యాణంతోనే వ్రాయించినారు. అంతేకాదు, శ్రీ స్వామివారి ఉత్తరములు, ప్రతి ఉత్తరములు కూడా కళ్యాణే వ్రాసేవాడు. ఎనలేని భక్తి ప్రపత్తులతో గురువును సేవించుచు తనను తాను మరిచిపోయి సర్వము శ్రీ సమర్థులలోనే చూచుకునేవాడు. అలాగే అతడు ఉత్తమ శిష్యుడైనాడు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయములోని 16వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.